అక్కనపేట మండల అధ్యక్షులు మాట్లాడుతూ మండలంలో ఉన్న 43 బూత్ కమిటీల కార్యవర్గుల లిస్టు మరియు క్రియాశీల సభ్యత్వ జాబితాతో పాటుగా అక్కనపేట మండల బీజేపీ దాని అనుబంధ 7 మోర్చాల కార్యవర్గులకు ఆసక్తిగల నాయకుల పేర్లను సమావేశంలో తీసుకొని జిల్లా పార్టీకి పంపించడం జరిగింది. జిల్లా పార్టీ ఆమోదంతో ఈ నెలలోపు పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించుకొని మండలంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకునేందుకు ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల కన్వీనర్ గొల్లపల్లి వీరాచారి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కర్ణకంటి నరేష్, మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్, బీజేపీ నాయకులు మోహన్, తిరుపతి నాయక్, మాజీ సర్పంచులు బానోతు రవీందర్, సందబోయిన కుమార్, మాలోతు రాజ్ కుమార్, జంగపల్లి శ్రీనివాస్, చందుపట్ల నాగరాజు, తీగల శ్రీనివాస్ గౌడ్, ఎరకల లింగయ్య గౌడ్, కుంట సప్పారెడ్డి, సన్ సంతోష్, మేకల బాబురావు, శ్రీధర్ రెడ్డి, సమ్మిరెడ్డి, అనిల్, రైనా నాయక్, కళ్యాణ్, విష్ణు, జగదీశ్వరాచారి, ప్రభాకర్ రెడ్డి, రమేష్, లక్పతి, సంజీవరెడ్డి, ఎం కుమార్, ఎం స్వామి, సత్యనారాయణ, దారుణరాజు, జయంత్, నరేష్, ఆవుల కుమార్, సాయిలు, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, వంగ శ్రీనివాసరెడ్డి, వంగల శ్రీనివాసరెడ్డి, చొక్కారెడ్డి, జిల్లా కనకయ్య, యాదగిరి, చొప్పరి కుమార్, వివిధ బాధ్యతల్లో ఉన్న బీజేపీ శ్రేణులు, 32 గ్రామాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కనపేట మండలం నుంచి 12 ఎంపీటీ స్థానాలు, జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మండల పార్టీ పక్షాన ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అత్యధిక గ్రామాల్లో జెండాను ఎగరవేసి ఎంపీపీని మరియు జెడ్పీటీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి సహాయ సహకారాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను ప్రజలకు వివరిస్తూ మేము ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఖచ్చితంగా అక్కనపేటపై జెండా ఎగరవేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉన్న వాళ్ళు. ప్రతి ఒక్కరు కష్టపడి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి ఖచ్చితంగా మేము ఎంపీటీ జెడ్పీ స్థానాలు అత్యధికంగా గెలుస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం.